యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో కంటి చుట్టూ నలుపు వలయాలు వచ్చి ఇబ్బంది పడడం చూస్తున్నాం. దీన్నే మనం డార్క్ సర్కిల్స్ అని కూడా అంటాం. ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్యకు హోమియోపతి వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ యొక్క సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా తగినంత నిద్రలేకపోవడం వల్ల కంటి చుట్టూ నలుపు వలయ అనే సమస్య అనేది చాలా మందిలో వస్తుంటుంది. అలాగే స్క్రీన్ టైంను ఎక్కువగా వాడి ఐ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా అయిన సందర్భాల్లో కూడా ఈ యొక్క సమస్యను చూడవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ యొక్క కంటి చుట్టూ నలుపు వలయాల సమస్యను చూస్తుంటాం. మరికొందరిలో హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గినప్పుడు ఈ యొక్క కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేవి రావడం చూస్తుంటాం. ఈ సమస్యకు హోమియో వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి చూసినట్లయితే, మొదటగా ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును లక్షణాలు గమనించినట్లయితే, వీరికి కంటి చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి కళ్ళల్లో నుంచి నీరు కారడం, అలాగే కళ్ళు దురద మంట అనేది ఎక్కువగా ఉండడం, దురద మంట సమస్య అనేది మధ్యరాత్రి అలాగే మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా ఉండడం, అలాగే వీరు మానసిక స్థాయిలో ఆందోళన, భయం అనేది ఎక్కువగా కలిగి ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు కంటి చుట్టూ ఏర్పడే నలుపు వలయాలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు ఫెర్రమెట్. ఈ యొక్క ఫెర్రమెట్ అనే హోమియో మందు బ్లడ్ అనేది తగ్గిపోయినప్పుడు, ఎక్కువగా కంటి చుట్టూ నలుపు వలయాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క ఫెర్రమెట్ అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. వీరు చూడడానికి చాలా వీక్నెస్గా అవపడుతుంటారు. అలాగే స్కిన్ కలర్ కూడా చాలా పేల్గా ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో పాటు రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కొంటూ కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేటివి ఉన్న సందర్భాల్లో ఈ యొక్క ఫెర్రం మెటాలిక్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు సెపియా. ఈ మందు కూడా కంటి చుట్టూ వచ్చే నలుపు వలయాలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే డార్క్ సర్కిల్స్కు ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడితో ఉండి తీవ్రమైన ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. కోపం కూడా తేలికగా వస్తుంది. ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు కంటి చుట్టూ నలుపు వలయాల సమస్య వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు క్యాలిపాస్. ఈ మందు కూడా డార్క్ సర్కిల్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన మానసిక ఒత్తిడితో నిద్ర పట్టకపోవడం, అస్థిమితం, ఆందోళన ఎక్కువగా ఉండటం, ఇలాంటి ఓవర్ స్ట్రెస్తో కూడిన లక్షణాలకు క్యాలిపాస్ 6X అనే మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క కంటి చుట్టూ డార్క్ సర్కిల్ సమస్యకు పనిచేస్తుంటాయి. ఈ మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకున్నట్లయితే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.